ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసార కార్యక్రమాల శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. వేదాలలో ఉండేటటువంటి అతీంద్రియ విజ్ఞానం, వాటి గురించినటువంటి విచారణ, ప్రధానంగా ఏ శుభకార్యం మనం చేయాలన్నా, ఏదైనా ఒకవేళ మనకి అపవిత్రత ఏర్పడింది అని అనుకున్నప్పుడు ఆ అపవిత్రతని పోగొట్టుకోవడం కొరకు మనం స్నానం చేయడం అనేటటువంటిది తప్పనిసరి. ఆ విధానం ప్రపంచంలో ప్రస్తుత కాలంలో జరుగుతూనే ఉంది. కానీ స్నానానికి మహానదీ స్నానాలు చాలా గొప్పవి. కృష్ణ కానీ గోదావరి, గంగా, యమున ఇలాంటివన్నీ కూడాను. అటువంటి వాటిలలో స్నానం చేయటం మరీ విశేషం. లేకపోయినా, అవి అందుబాటులో లేకపోయినా కొన్ని సరస్సులు ఉంటాయి సమీపంలో, వాట్లల్లోనైనా అక్కడికి వెళ్ళినప్పుడు మృత్తికా స్నానం అని మట్టిని అభిమంత్రణ చేసి ఆ మట్టి శిరస్సు యందు ఉంచుకుని శరీరాన్ని కూడా దాన్ని లేపనం చేసి ఆ తర్వాత స్నానం చేయటం మృత్తికా స్నానాలు అని అంటారు. లోకంలో ఇప్పుడు అక్కడక్కడ జరుగుతోంది, కొంతమందికి తెలుసు. కానీ ఆ మృత్తికని మొట్టమొదట్లో అభిమంత్రణ చెయ్యాలి, చాలా గౌరవంగా చెప్పాలి. ఏదో మట్టి తీసుకొచ్చాడు, ఏదో రాసేసుకున్నాడు, అక్కడి నుంచి స్నానం చేశాడు, అమాంతంగా నీళ్ళలో దూకాడు, అలా ఉండకూడదు స్నానం అనేది. ఈ మంత్రపూర్వకంగా మృత్తుని మనం ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేత్తో అభిమర్శనం చేస్తూ ఈ మంత్రం చెబుతూ దాన్ని అభిమంత్రణ చేయాలన్నమాట. ఆ తర్వాత శరీరానికి పూసుకోవాలి. దాని గురించి మాట్లాడుతూ మనకు అంటుంది కొన్ని మంత్రాలు. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే అంటాడండి. ఆ భూమిని గురించి ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా, ఓ భూమాత, నన్ను నువ్వు కాపాడవలసిందిగా నిన్ను మరీ ప్రార్థిస్తున్నానమ్మా. పదే పదే అన్నాడండి. ప్రతి అడుగు వేసినప్పుడల్లా నాకు ఎటువంటి ప్రమాదము రాకుండా నువ్వు నన్ను కాపాడవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థన. ఏమంటున్నాడో తెలుసా అండి ఈ మంత్రంలో? అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. అశ్వక్రాంతము, రథక్రాంతము, విష్ణుక్రాంతము అని 3 విశేషణాలు ఉన్నాయి ఆ వసుంధర అనే భూమికి. వసుంధర శబ్దం చేత భూమి అని దానికి అర్థం అనమాట. వసుంధర అంటే వసు శబ్దానికి ధనము అని అర్థం అనమాట. ధనమంతా కూడా ధరించి ఉంటుంది ఈ భూమి. మీకు ఈ భూమి లోపల ధనం ఉంది అంటే బంగారం కూడా భూమిలోంచి వస్తుందండి. అంతకంటే విలువైంది ప్రపంచంలో లోహాల్లో లేదు కదండి అసలు. అది కూడా భూమిలోంచే. అట్లా ఎన్నో భూమిలోంచి మనకు వచ్చేటటువంటివి. అలాగా పర్వతాలు ఉన్నాయి, అవి కూడా భూమిలో ఒక భాగాలే. వాట్లలో మణులు, మాణిక్యాలు కూడా ఉంటాయని ప్రసిద్ధి. అదే ఆ రోజుల్లో అవి తెలిసిన వాళ్ళకి తెలుసు, కానీ అందరికీ తెలియదు. పురాణాలు విచారణ చేసి చూసినట్టయితే వాళ్ళు చెబుతారు కొన్ని విశేషాలు. ఆ రకంగా ఈ భూమి అంతా కూడాను బంగారాన్ని కూడా మనకి ఇస్తూ ఉంటుందన్నమాట. స్వర్ణ భూమి, మామూలు భూమి కాదు. అదే కాదండి, మనకి ఇచ్చేటటువంటి ఆహార పదార్థాలన్నీ కూడాను ఈ భూమిలోంచేగా మనకు వచ్చేది. నువ్వు రోజు ఆహారం తింటున్నావు, నువ్వు అనేక పండ్లు, ఫలాలు తింటున్నావు, లేకపోతే ధాన్యం, బియ్యం, దానికి తగినటువంటి పప్పు, కూరలు, ఆహార పదార్థాలు, ఆకుకూరలు, కాయకూరలు వగైరా, ఇవన్నీ కూడా భూమిలోంచి వచ్చేవే కదండి. ఈ భూమి మీద, ఈ భూమిలో పంట పండితే ఆ పంట వల్ల ఎంత ధనం వస్తుందో, అలాగా తద్వారా ఎంత ధనాన్ని ఆర్జిస్తున్నారో అది ఆ వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అలాంటిది కాబట్టి ఇది వసుంధర అని దానికి పేరు అన్నమాట. దాని గురించి ఆ మృత్తిక తన చేతిలో మట్టి ఉంది, ఆ మట్టిని అభిమంత్రణ చేస్తూ అంటున్నాడు, ఓ మృత్తిక, నువ్వు అశ్వక్రాంత అన్నాడండి. అంటే గుర్రాలతో ఈ భూమి ఆక్రమిస్తూ ఉంటుందన్నాడు. అంటే ఈ భూమి మీద గుర్రాలు గబగబా పరిగెత్తి కడుతూ ఉంటాయన్నమాట. అది చాలా గౌరవం అంట భూమికండి.
అదేమిటండి గుర్రాలు పరిగెత్తితే భూమికి గౌరవం ఏంటి? ఏమో మరి. కాదు, అలా చెప్పడం కాదు. గుర్రం అనేటటువంటిది అది సహజంగా విలువైనటువంటి ఒక జంతువు. అది మామూలుగా రాజాధిరాజుల దగ్గర ఉంటుంది, కానీ మనబోటి వాళ్ళ దగ్గర ఉండదు అది. అసలు దాని మీద మనం ప్రయాణం చేయడం కూడా చాలా కష్టం. ఆ అశ్వహృదయం తెలియాలి. అశ్వశిక్షణ అంటారు దాని పేరు. ఇంచుమించుగా రాజుల దగ్గరే ఉంటాయి, రాజులే దాన్ని పోషిస్తూ ఉంటారు. అలాగే రథక్రాంతి అన్నాడు, రథాలు నడుస్తూ ఉంటాయి భూమి మీద. ఈ రెండు కూడాను ఆవిడికి చాలా గౌరవంగా చెప్పుకుంది ఆ భూమి. ఎందుకనంత గౌరవంగా మాట్లాడుతోంది ఇది అంటే, ఇంచుమించుగా గుర్రాలు కానీ రథాలు కానీ ఉండడం అనేది మహారాజుల దగ్గర ఉంటుందండి. మన దగ్గర అంత డబ్బే ఉంది, ఉన్నా కూడా అదంత శోభించదు. అది వాళ్ళకే ప్రాచీన కాలం నుంచి రఘువంశ మహారాజులు కానీ, చంద్రవంశ మహారాజులు కానీ, సూర్యవంశ మహారాజులు కానీ రథాలతో అలా వెడుతున్నారు అంటే అది ఎంతో గొప్పండి. చూడండి, అర్జునుడికి అగ్నిదేవుడు దివ్యాశ్వాలు ఇచ్చాడని ఆ రథం కట్టినటువంటి ఆ గుర్రాలతో వెడుతూ ఉంటే ఆ గుర్రాల ముందు ఏ గుర్రాలు కూడా పనిచేయవు. సూర్యభగవానుడు 7 గుర్రాలతో ప్రయాణం చేస్తూ ఉంటాడు, ఈ మూల నుంచి ఆ మూలకేని మనకు వర్ణనలన్నీ కనపడుతున్నాయి. అలాగా దేవేంద్రుడి దగ్గర కూడాను అశ్వాలు ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయండి. అట్లా ఎక్కడ చూసినా కూడాను దేవతలకు కానీ, తర్వాత మానవులకు కానీ, రాజులు కానీ వీళ్ళందరూ కూడాను గుర్రాలతో ప్రయాణం చేస్తుంటూ ఉంటారు. మరొక విషయం, మన క్రతువులలో మహాగ్ని చేయనం అని ఒక క్రతువు ఉందండి. ఆ క్రతువులో ఒక మట్టితో ఒక తొట్టి లాంటిది ఒకటి చేస్తారు. దాంట్లో అగ్ని పెట్టడం కొరకు ఉఖ అంటారు దాని పేరు. దాంట్లో పెట్టినటువంటి అగ్నికి ఉఖ్యాగ్ని అని దానికి పేరు. అది నిర్మాణం చేసేటప్పుడు, ఆ మట్టితో తయారు చేసేటప్పుడు ఆ మట్టిని గుర్రం చేత తొక్కిస్తారండి. ఎందుకండి అలా చేస్తారు అని అంటే, ఆ గుర్రం తొక్కితే ఆ మట్టి పవిత్రమవుతుందిట. ఆ తొట్టి తయారు చేయటానికి కావాల్సినటువంటి మట్టిని గుర్రం తొక్కాలట, అప్పుడు కానీ అది పవిత్రం కాదు. అందువలన అది అశ్వం కదండి. పైగా ఈ అశ్వాన్ని గురించినటువంటి వర్ణనలో వేదాల్లో బ్రహ్మగారి యొక్క కన్ను ఒకప్పుడు వాస్తే ఉబ్బితే అది భూమి మీద పడితే దాంట్లోంచి గుర్రం పుట్టినటువంటిది అని చెబుతారండి. అది కాక మనకి దేవాసుర సంగ్రామం, దేవతలకు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేసినప్పుడు ఉచ్చైశ్రవస్సు అనే ఒక గుర్రం పుట్టింది అని కూడా మనం చెబుతూ ఉంటాం, పురాణాలు చెబుతూ ఉంటారు. అలాంటిదన్నమాట గుర్రం అంటేను. చాలా విలువైనటువంటిది, కానీ తక్కువదేం కాదు. అందుకోసమే అంటోంది ఈ మంత్రం, అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. అదే కాదు, విష్ణుక్రాంతి అనుకుంటూ ఒక మాట కూడా ఉందండి. విష్ణుక్రాంత అంటే విష్ణు శబ్దానికి త్రివిక్రమావతారం ఎత్తినటువంటి మహావిష్ణువు అని దానికి అర్థం అనమాట. ఆయన బలిచక్రవర్తి యజ్ఞంలోకి వెళ్ళాడు. ఆయనకు 3 అడుగులు యాచించాడు. 1 అడుగుతో భూమి అంతా కూడా వ్యాపించుకున్నాడండి. అంచేత ఆ తన పాదం చేత భూమి అంతా కూడా ఆక్రమింపబడింది కాబట్టి అది విష్ణుక్రాంత. అయితే ఇంకో అడుగు ఆయన మొత్తం మిగతాలోకాలన్నిటి కూడాను వ్యాపించాడనని, 3వ పాదం పెట్టడానికి చోటు లేకపోతే ఆయన శిరస్సు మీద, బలిచక్రవర్తి శిరస్సు మీద పెట్టాడని పురాణాల్లో విష్ణుక్రమణం, విష్ణువు యొక్క వామనావతారం విశేషాలన్నీ కూడాను భాగవతంలో చెబుతాయి. కాబట్టి విష్ణుక్రాంతి అనటం చేత ఆవిడ ఎంతో ఆనందపడుతుందండి. అదే ఒకచోట సందర్భంలో మాట్లాడుతూ, ఈ రాజులు చాలామంది, కొంతమంది రాక్షసప్రాయులు, రాక్షస ప్రవృత్తి అంటారు. అంటే తమో గుణ ప్రధానమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సంచరించడం చేత ఆ భూమాత చాలా ఏడ్చిందిట పాపం. అందుకోసం ఆవిడ గోరూపాన్ని తాల్చి విష్ణులోకంలోకి వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో మొరబెట్టుకుంది. ప్రభు, తమరిలా ఉపేక్షిస్తే ఎలాగండి? నేను వీళ్ళు నడుస్తుంటే నా మీద ముళ్ళు నడుస్తున్నట్టుగా ఉంది, చాలా బాధ అనుభవిస్తున్నాను. వాళ్ళని సంహరించి మహాత్ములైనటువంటి రాజుల చేత పరిపాలన చేయించే విధానం మీరు చూడాలి అని శ్రీ మహావిష్ణువుతో అడిగినట్లు, అలాగే నేను వస్తున్నానులే అని చెప్పి ఆయన రామావతారంలోను కృష్ణావతారం తర్వాత ఎత్తినట్టు, అలా దుర్మార్గులైనటువంటి రాక్షసప్రాయులైనటువంటి రాజులందరినీ కూడాను, రాక్షసులందరినీ సంహరించినట్టు ఆయన యొక్క అడుగు పెట్టినట్లయితే
శంఖచక్రాదులు ఉంటాయండి ఆయన పాదంలోనూ, అవి ఆవిడ మీద పడతాయి, ఆ భూమి మీద అనమాట. ఆవిడకి ఎంతో అలంకారం ఉంటుంది, ఆనందపడుతుందన్నమాట. అందుకోసం చెబుతోంది ఇక్కడ కూడా మాట్లాడుతూ, అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా శిరసాధారయిష్యామి అని అంటున్నాడు. ఆ మృత్యుని నేను శిరస్సుతో ధరిస్తానమ్మా, నాకు ఎంతో ఆనందం. పవిత్రమైనటువంటి వస్తువుని లోకంలో ఏం చేస్తారు? శిరోధార్యం అండి అంటారు. మనం గుళ్ళోకి వెళ్ళామనుకోండి, దేవాలయంలోకి, అర్చకులు భగవత్ పాదాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, వాటిని మన శిరస్సు మీద పెడతారు, మనం శిరోధార్యంగా తీసుకుంటాం. భరతుడు వెళ్ళాడు రాముడి దగ్గరికి, పాదుకలు ఇవ్వమని ప్రార్థించాడు, ఆయన ఇచ్చాడు. వాటిని ఎలా తెచ్చుకున్నాడు? శిరస్సు మీద పెట్టి తెచ్చుకున్నాడు భరతుడు. అంటే అంత పరమ పూజ్యమైనటువంటి పాదుకలు అన్నమాట. అందువలన ఆ రకమైనటువంటి పరమాత్మ యొక్క పాదుకలు కాబట్టి అవి శిరోధార్యం. అట్లాగా పవిత్రమైనటువంటి వస్తువుని శిరస్సు మీద పెట్టుకోవడం అనేది ఆచారం కదా. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు కూడా ఈ భూమిని, ఈ మట్టిని నేను శిరస్సు మీద పెట్టుకుంటానమ్మా అని చెబుతున్నాడు. స్నానం చేయబోతూ చెప్పుకునే మంత్రం అండి ఇది. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా శిరసాధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే. ఇంకా నాకు అనర్థం కానీ, నాకు అపజయం కానీ ఇంకా ఉండటానికి అవకాశం లేదు. ఎందుకని? పవిత్రమైనటువంటి మృత్యుని శిరస్సు మీద పెట్టుకుని నేను స్నానం చేస్తున్నాను కనుక నేను పదే పదే రక్షస్వ అని కోరాడు. నేను అడుగు వేస్తున్నాను అంటే ప్రతి అడుగులో కూడా నీ రక్షణ నాకు ఉండాలమ్మ తల్లి అని కోరుకున్నాడండి. ఆ తర్వాత మాట్లాడుతూ రెండో మంత్రంలో అంటాడు, భూమిరుద్ధే నిర్ధరణి లోకధారిణి ఉద్ధృతా శివరాహేణ కృష్ణేన శతబాహునా అని అంటున్నాడు. ఈ మంత్రంలో మాట్లాడుతూ అంటాడు, ధేను అంటే ఏమిటో తెలుసా మీకు? ధేనుశ్యాన్ నవసూతిక అంటే అప్పుడే దూడని పెట్టినటువంటి ఒకానొక గోవు. లోకంలో చూడండి, గోవు దూడని పెట్టిన తర్వాత చాలా ఎక్కువగా పాలిస్తుంది కొంతకాలం వరకు, ఆ తర్వాత క్రమంగా తగ్గిపోతాయని మనవాళ్ళు కూడా గోక్షీరాల్ని మనం కావాలి అనుకున్న వాళ్ళు కొత్తగా ఆ శిశువుని, అంటే ఆ దూడని పెట్టినటువంటి గోవు ఎక్కడ దొరుకుతుందో చూసి కొనుక్కుని తెచ్చుకుంటారు. తద్వారా ఆ పాలని వాళ్ళు తీసుకొని దాన్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి దీన్ని బట్టి ఈ ధేను శబ్దాన్ని ప్రయోగించటం చేత, ఆ ధేను శబ్దం ఇక్కడ ఉండటం చేత ఈ భూమి ఎలాంటిదంటే ధేనువు లాంటిది అనే భావాన్ని దీంట్లో వ్యక్తపరిచింది ఈ మంత్రం. ఏమిటి దానికి అర్థం అని మనం ఆలోచించినట్లయితే, ధేనువు అంటే ఆ పాలు ఇచ్చే గోవు, పాలు, తద్వారా పెరుగు, తద్వారా వెన్న, తద్వారా నెయ్యి. ఇది ప్రధానమైనటువంటి ఆహారం అండి. మీరు చూడండి, మీరు ఎంత ఆహారం తిన్నా, ఒకవేళ కూరలు ఏదో మన లోకంలో మనబోటి వాళ్ళ మన సంగతి చెప్తున్నాను నేను, ఇంకా మిగతా వాళ్ళ భోజనాలు, మిగతా వాళ్ళ విషయాలు ఎడంగా పెట్టండి. మనకి ఏది తిన్నా నెయ్యి వేసుకుంది మనం తినం సహజంగా. అంటే అన్నింట్లలోకి రుచిని సంపాదించేటటువంటిది ఆజ్యం. అది గోవులోంచి కదా రావాల్సింది. అదే కాదండి, ఆ ఆజ్యం దేవతలకి ఎంతో ప్రీతి, వాళ్ళకి ఆవిర్భాగాలు ఇచ్చేది దీంతోనే. ఆ అగ్నిదేవుడికి ఈ ఆజ్యం అంటే ఎంత ఇష్టము, ఆయన ఆనందంతా తీసుకుంటాడు, తద్వారా ఆ దేవతలకి సంపద వచ్చేటట్టుగా చేస్తాడు, వాళ్ళు ఆనందిస్తారు, మన అనుగ్రహిస్తారు. అందుకనే మంత్రం చెబుతూ ఉంటుంది, ఆయుర్ద అగ్ని హవిషోజుషాడో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం అని అంటుందండి. ఆ అగ్నిదేవుడితో మాట్లాడుతున్నాడు, ఓ అగ్నిదేవా, నువ్వు నేను ఇచ్చేటటువంటి ఆజ్యాన్ని స్వీకరించవయ్యా, తాగు, ఆనందంగా తాగు అని కోరుతున్నాడు. ఘృతం పీత్వ మధు చారు గవ్యం అన్నాడండి. అది ఎంతో రుచిగా ఉండేటటువంటి ఆజ్యంటండి. మిగతా వాటికి రుచి లేకపోయినా దీంతో రుచి వస్తుంది. చూడండి, మనం కొన్ని పదార్థాలు తింటూ కొంచెం నెయ్యి వేయవయ్యా బాబు, ఆ నెయ్యి వేసిన తర్వాత దాని రుచి వేరు. అది ఆ నెయ్యి లేకుండా తిన్నట్టయితే గుడ్డు అన్నం, ఇదేమిట్రా నెయ్యి లేకుండా భోజనం ఏమిట్రా
అని అంటారు. అది వేసినట్లయితే ఆ పదార్థానికి మళ్ళీ రుచి వస్తుంది. అసలు ఇది కాదండి బాబు, పూర్వకాలంలో అసలు ఈ నూనె ఇవన్నీ లేవు. అసలు ఈ ఆజ్యంతోనే వంట. మా చిన్నతనంలో మా పక్క వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి పిండి వంటలు కానీ బొరవ కానీ అన్నీ కూడా నెయ్యితోనే. అంచేత అది ఎంతో మధు, అంటే ఘృతం పీత్వా మధు, తేనె ఏ రకంగా రుచికరంగా ఉంటుందో, తీయగా ఉంటుందో, ఆనందాన్ని కలగజేస్తుందో అలాంటిది ఆజ్యం అంటేను. మధు చారు గవ్యం, ఆ గోవులోంచి వచ్చినటువంటి ఆ ఆజ్యం ఉందే రుచికరంగా ఉంటుందన్నమాట. అలాంటి దాన్ని తాగి నువ్వు ఆయుర్భాగ్యం ఇవ్వబోయా నాకు అని అడుగుతున్నాడండి అగ్నిదేవుణ్ణి. అసలు ఆయుర్భాగ్యం ఆయుర్దాగ్ని హవిషోజుషాణ ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి. ఘృత ప్రతీక, ఆయనకి నెయ్యి వేస్తే చాలు పైకి వచ్చేస్తాడు, ప్రజ్వలిస్తూ ఉంటాడు. కొంచెం మందంగా అగ్ని ఉంది అన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, ఋత్విక్కులు కొంచెం నెయ్యి వేస్తారు దాంట్లో, ఆయన పైకి వచ్చేస్తాడు. ఆయన ఉన్నట్టుగా గుర్తు బాగా ఘృతయో నిరేధి, ఆ ఘృతం వల్లనే ఆయన వృద్ధి చెందుతాడండి. అది ఎక్కువగా ఆయుర్భాగ్యాన్ని పెంచుతుందని ప్రాచీన కాలం నుంచి కూడాను ఒక ప్రతీతి. అంటే మనం ఆయుర్భాగ్యం చాలా కాలం మనం జీవించాలి అన్నట్టయితే ఎక్కువగా నెయ్యి సేవించినవాడు, ఆజ్యాన్ని సేవించినవాడు చిరకాలం జీవిస్తాడు అని ప్రాచీన కాలంలో ఉన్న మాట. కాలక్రమేణా ఇప్పుడు అంతా తగ్గిపోయింది అనుకోండి, విపరీతంగా ఉంది కాలం. కానీ మనం వేదాల్లో ఉన్న విషయాలు చెప్పుకుంటున్నాం కాబట్టి వేదాల్లో వర్ణన ఇలాగే ఉందన్నమాట. దానికి అర్థం ఈ భూమిని గురించి మాట్లాడుతూ ఈ మృత్తికా స్నానం చేస్తున్నాడు. ఆ మృత్తికని అభిమంత్రిస్తూ అంటాడు, భూమిర్ధే నిర్ధరణి లోకధారిణి, ఓ మా మృత్తిక, ఓ భూమి దేవత అని ఆ దేవతని మాట్లాడుతూ అంటాడు. నువ్వు ధరణి అన్నాడండి. లోకధారిణి, ధరణిని రెండు విశేషణాలు వేశాడు. ధరణి అంటే ఆ భూమి, ఈ ప్రపంచంలో ఉండేటువంటి చెట్లు పుట్టలు, పర్వతాలు, లతలు, తీగలు, ఔషధులు, అబ్బే ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా దాని మీదే ఉంటాయి కదండి. మీకు ఓ ప్రాంతం వెళితే ఒక రకమైనటువంటి పంట, ఓ ప్రాంతం వెళితే ఒక రకమైనటువంటి చెట్లు, తీగలు, ఆహార పదార్థాలు. కొన్ని చోట్ల గోధుమలు పండుతాయి, కొన్ని చోట్ల వరి పండుతుంది, కొన్ని చోట్ల మామిడి కాయలు, ఓ చోట అరటి చెట్లు. అలా చిత్రమైనటువంటివన్నీ. అసలు ఎంత ఉందో ఈ భూమండలం మనకు తెలియదు కదా. అసలు ఎక్కడ ఏం పండుతున్నాయో కూడా మనం చెప్పలేం కదా. అందరికీ ఆహారం ఇచ్చేటటువంటిది ఆ తల్లే. అందుకోసమని ఆవిడ ధరణి అని దానికి పేరు. ధరణి అనే మాట దానికి అర్థం ఏమిటి అంటే ఈ రకమైనటువంటి చెట్లని, ఆహార పదార్థాలన్నిటి కూడా ధరించి ఉంటుంది కాబట్టి ఆమె ధరణి. చెట్లు పెట్టావు, అరణ్యంలో ఉన్నాయనుకోండి, ఇంకా మీకు తోట ఉంటే ఆ తోటలో నీళ్లు పెట్టడం కానీ, వాళ్ళు కాపలా కాయటం కానీ ఏదో ఇవన్నీ ఉంటాయి. అరణ్యాల్లో పండేటటువంటి చెట్లకి ఎవరు నీళ్లు పెడుతున్నారండి? అక్కడ కాసేటటువంటి కాయలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి, చాలా తీగా ఉంటాయట. అక్కడ తిన్న వాళ్ళందరూ కూడా ఆ ఆహార పదార్థాలు తిని అసలు అవి తింటే వాళ్ళకి మళ్ళీ ఆకలియ్యదు. ఈ వరి అన్నము, ఈ పప్పులు, ఈ కూరలు తినక్కర్లా వాళ్ళు, దాంతోనే వాళ్ళకి ఆకలి తగ్గిపోతుందన్నమాట. అలాంటి పదార్థాలు, అలాంటి పండ్లు, అలాంటి ఫలాలు అవన్నీ కూడా ఇస్తోంది అంటే ధరణి. అదే కాదు, లోకధారిణి అండి. లోకధారిణి అంటే మానవులందరినీ కూడాను ధరింపజేస్తోంది ఈ భూమి. ఆ భూమిని నేను నెత్తి మీద పెట్టుకుని నేను స్నానం చేస్తున్నాను, ఇప్పుడు మృతిగా స్నానం చేస్తున్నాను నేను ఇప్పుడు అని అంటున్నాడండి. తన చేతిలో పెట్టుకున్నాడు మట్టి, దాంతో మాట్లాడుతూ ఈ మంత్రాలతో ఇలా చెబుతున్నాడు, తల్లి నువ్వు లోకధారిణివి కదా అని అంటున్నాడండి. లోకధారిణి అంటే అర్థం ఏమిటి అని అంటే ఈ లోకాల్లో ఉండేటువంటి, ఈ ప్రపంచంలో ఉండేటువంటి మనుష్యులు, మానవలోకం, దేవతలు, ఇంకా ఎంతోమంది, ఎంతమంది ఉన్నామో మన ఈ లోకంలో ఎంతమంది ఉన్నామో మనకేం తెలుసండి. వీళ్ళందరినీ కూడాను ఆమె రక్షిస్తోందనమాట. తెల్లవారు లేచినప్పటి నుంచి కూడాను మనకు ఆహార పదార్థాలు కావాలి. అనేకం కూరలు తెస్తున్నాం, పండ్లు ఫలములు అలాగే తెచ్చుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం. అలాగే పప్పులు ఉప్పులు అన్నీ కూడాను కొన్ని చోట్ల మినుగులు పండుతున్నాయి, కొన్ని చోట్ల పెసలు పండుతున్నాయి, కందులు పండుతున్నాయి. అలాగే ఇంకా ఆహార పదార్థాలు ఏ ప్రాంతంలో ఏవో పండుతున్నాయో మనకు తెలియని కూడా తెలియదు. అన్నీ మనకి అన్నీ అందిస్తుంది అన్న అర్థం. అవన్నీ తింటూ మనం క్షేమంగా సుఖంగా ఉంటున్నాము అంటే మనందరినీ ఆవిడే కదా ధరించి కాపాడేటటువంటి తల్లి. ఆమె అన్నం పెట్టలేదు అంటే ఇంకా అయిపోయినట్టే మన పరిస్థితి అన్నమాట దానికి అర్థం. అందుకోసమని ఆ రకమైనటువంటి ప్రపంచగాన్ని అంతటినీ కూడాను అనుగ్రహించే ఓ తల్లి, ఓ భూమాత, ఓ మృతిగా అంటున్నాడు. భూమిరుద్ధే నిర్ధరణి లోకధారిణి అని అంటాడు.
నువ్వు ఉద్ధృతా శివరాహేణ కృష్ణేన శతబాహున. పూర్వం ఆ మహావిష్ణువు నువ్వు ఒకప్పుడు రాక్షసుడు నిన్ను ఎత్తుకుపోయినాడమ్మా. వాడు హిరణ్యాక్షుడు, భయంకరమైనటువంటి రాక్షసుడు, మామూలు రాక్షసుడు కాదండి వాడు. మొత్తం అంతా కూడా ఈ భూమండలాన్ని అంతటిని కూడా చుట్టి వాడు ఎక్కడికో పట్టుకుపోయినాడు. బ్రహ్మగారు సృష్టి చేసిన తర్వాత ప్రజలు ఆవిర్భవించి, ఏమండి మాకు చోటు ఎక్కడా కనపట్టలేదు, ఎక్కడ ఉండాలి మేము, ఇల్లు లేదు, వాకిలి లేదు, భూమి లేదు, ఏమీ లేదు, అన్నం లేదు, ఏమీ లేకుండా మమ్మల్ని అందరినీ సృష్టించి ఎందుకయ్యా ఇలా సృష్టించావు అని అందరూ అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు, అయ్యో చూడలేదయ్యా నేను అని శ్రీ మహావిష్ణువుని అడిగాడు. అంటే ఆయన చెప్పారు, ఆ భూమండలం అంతా కూడా ఒక రాక్షసుడు ఎత్తుకుపోయినాడయ్యా. మరి ఏమండి మరి సృష్టిలో మనకు భూమి కావాలి కదా అంటే, ఓ నేను పెడుతున్నాను కదా అని వరాహావతారం అండి. ఆయన వరాహావతారం ఎత్తాడు పాపం. ఏ సమయానికి ఏ రకమైనటువంటి అవసరం ఉంటే ఆ రకమైనటువంటి వేషంలో మారిపోతాడు మనిషి, ఆ పరమాత్మ. ఆ రోజుల్లో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళడానికి బ్రాహ్మణ వేషం వేయాల్సి వచ్చింది. అట్లా వేస్తే కానీ కుదరదు అక్కడ. అందుకోసమని వామనమూర్తిగా బ్రాహ్మణ వేషం వేసి వెళ్ళి దేవతా కార్యాన్ని నిర్వహించుకున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ వరాహావతారం ఎత్తాడు. వరాహం ఏం చేస్తుందంటే దానికి కోరలు ఉంటాయి. ఆ ముట్టి మీద, ఆ కోరల మీద ఈ భూమండలానంతటినీ కూడా పైకి లాక్కురావడానికి సులువు అవుతుంది. ఆ అవతారం అయితే కానీ కుదరదు ఆ పని. అందుకోసం వరాహావతారం ఎత్తారు పరమాత్మ. ఉద్ధృతా శివరాహేణ, వరాహావతారం ఎత్తినటువంటి కృష్ణేన శతబాహున అని కూడా అంటోంది ఈ మంత్రం. ఆయన నల్లగా ఉంటాడండి. అదేమిటో నల్లంటే నల్లగా ఉండటం అంటే మరీ మసిబొగ్గుల నలుపు లాంటి నలుపు కాదండోయ్, అదొక చిత్రమైనటువంటి నలుపు. అటువంటి రంగు కృష్ణావతారంలో కూడా అలాగే చూపించాడు ఆయన. అక్కడ కూడా అలాంటి రంగులోనే ఉన్నట్ట వేదాలు చెబుతున్నాయి. ఇప్పుడు నాకు తెలియదు, నేను వరాహావతారాన్ని నేను చూశానంటారా? నాకు మంత్రం వచ్చు కాబట్టి చెబుతున్నాను నేను ఈ మాట మీకు. కృష్ణేన అన్నాడండి. శతబాహున, 1000 బాహువులతో ఆ భూమండలాన్ని పట్టరావాల్సి వచ్చింది. ఆయన దగ్గర 2 బాహువులతో సాధ్యం కాదు. ఎన్ని బాహువులు అవసరం వస్తే అన్ని బాహువులు ఆయన ధరిస్తాడండి. ఆయనకు ఉండే శక్తి సామర్థ్యాలు అలాంటివి. పరమాత్మ కదా. దాంతో భూమండలంలో అక్కడి నుంచి నీళ్లలో దూకారు ఆయన. ప్రపంచం అంతా కూడా జలమయంగా కనపడుతోంది, ఎక్కడా ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో అరుణపాఠం అని వేదాల్లో ఒక భాగం ఉందండి, అది వర్ణిస్తుంది. ఆపోవా ఇదమా సంసలిలమేవా. ఈ మొత్తం అంతా కూడా జలమయంగా కనపడుతోందిటండి, ఏమీ లేదు, మొత్తం అంతా జలమే. అటువంటిప్పుడు అమాంతంగా ఆయన దూకారు. ఒక రాక్షసుడు కనపడ్డాడు. వాడి చేతిలో ఉంది ఈ భూమండలం అంతాను. చూశాడు ఆయన, వాడితో యుద్ధం చేశాడు. చాలా భయంకరమైనటువంటి రాక్షసుడు. యుద్ధం చేసి తన కోరల మీద ఆ భూమండలాలంతటినీ కూడాను పైకి తీసుకొచ్చాడు. తల్లి, ఓ భూమాత, ఓ మృతికతో మాట్లాడుతున్నాడు. నువ్వు పూర్వకాలంలో ఆ మహావిష్ణువైనటువంటి వరాహావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు అన్నారే, ఆయన తీసుకురాగా నువ్వు ఇక్కడికి వచ్చావు కదా తల్లి. ఆయన స్వయంగా తీసుకొచ్చాడండి. అంటే ఎంత విలువైనటువంటిదో ఈ భూమండలాన్ని దాన్ని బట్టి మనం తెలుసు. అందువలన ఉద్ధృతా శివరాహేణ కృష్ణేన శతబాహున అని ఈ రకంగా 2వ మంత్రంలో ఈ రకమైన భావనలన్నీ కూడాను చెప్పాడు. ఆ భావనతో ఆ మృత్యుని ఆ రకంగా వాడు అభిమంతిస్తున్నాడు. స్నానం చేస్తాడు ఈ ముందు. అది రాచుకోవాలి ఒంటి నిండా. అది మృతికా స్థానంలో 2వ మంత్రంలో ఈ భావాలన్నీ కూడా మనకి స్పష్టంగా కనపడుతున్నాయన్నమాట. తర్వాత మంత్రంలో మాట్లాడుతూ అంటాడు, మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత అని అంటున్నాడండి. ఈ మంత్రంలో చెబుతాడు, మృత్తికే హనమే పాపం, నా పాపాలన్నిటి కూడా నువ్వు పోగొట్టాలమ్మా అని అంటున్నాడండి. మట్టి చేతిలో పెట్టుకున్నాడు, అభిమంత్రిస్తున్నాడు, మంత్రం చెబుతున్నాడు, అది రాసుకుంటాట, తర్వాత స్నానం చేస్తాట, దాంతో వీడికి సమస్త పాపాలు పోవాలని కోరుకుంటున్నాడు. మంత్రం ఆ రకంగా చెప్పిందండి. మనం పాప నివృత్తి కోసమని ఎన్ని పనులు చేయాలో, ఎన్నో ప్రాయశ్చిత్తాలు, ఎన్నో దానాలు, ధర్మాలు, వ్రతాలు, నోములు, యాగాలు, యజ్ఞాలు, ఇవి కదా ప్రపంచంలో అందరూ చెప్పే మాటలు. కానీ ఈ మంత్రంలో, ఈ మృతికా స్థానంలో మట్టిని ఈ రకంగా భూమిని నా పాపాలను పోగొట్టాలి అని ప్రార్థిస్తున్నాడు అంటే
మరి అది పోతాయి కదా, పోతాయి అనేటటువంటిది సోహమ పాప అని అంటాడు. తర్వాత మాట్లాడుతూ కూడాను నేను ఇప్పుడు పాపాన్ని లేనివాడిని అయినాను అని చెప్పుకున్నాడండి. ఎంత సులువైన మార్గం అండి. కానీ ఖర్చు లేదే, రూపాయి ఎవరికి ఇవ్వక్కర్లేదే, మట్టి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది, మంత్రాలు వచ్చు కదా, నీళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయి కదా, అది రాచుకుని ఈ మంత్రంతో ఆ మట్టిని అభిమంత్రణ చేసి స్నానం చేస్తే నీ సొమ్మెం పోయిందయ్యా. అయినా నేను చెయ్యను అని అన్నాడు అనుకో, ఆ మూర్ఖుని గురించి మనం ఏం చేయలేం కదా, ఇహ దండం పెట్టి ఊరుకోవడమే. కాబట్టి ఈ రకంగా మృత్తికా స్నానాలంటే ఎంతో పరమ పవిత్రమైనటువంటిది. ఆ మృత్తికని భావన చేయటం అనేది ఈ మంత్రాల్లో చూసినట్టయితే అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా శిరసాధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే భూమిర్ధేనుర్ధరణి లోకధారిణి ఉద్ధృతా శివరాహేణ కృష్ణేన శతబాహున అని అంటూ ఈ రకంగా వెనక మంత్రాల్లో మనం సింహావలోకన న్యాయంతో ఆ భావాలన్నిటి కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఈ విషయాలన్నిటి కూడాను ఇంకా తర్వాత ఎపిసోడ్లో కొన్ని ఇంకా మృత్తికా స్నాన మంత్రార్థ విచారణ అంతా చేయవలసి ఉంటుంది. దీంతో ఇంతవరకు చెప్పినటువంటి విషయాన్ని సమాప్తం చేస్తున్నాం. స్వస్తి.